జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు
ఈనాటికి సంవత్సరం గడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ప్రజలు, మహిళలు, రైతులు వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది ఒడ్డాడి గ్రామంలో. అదేవిధంగా ఈనాటికి 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసి 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా మహిళలకు బస్సు ఫ్రీయే కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులైతే 850 కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఇంటింటికి ఎవరికైతే హాస్పిటల్లో చూపించుకొని హాస్పిటల్ బిల్లులు పెట్టుకుంటే 8,500 కోట్లు ఇలా చేయడం జరిగింది. ఈ చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే సంబరాలు చేసుకుంటూ ఈ ఒడ్డాడి గ్రామం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నేటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టడం జరిగింది. మీరు అమలు చేయరు కాదని చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ ఈరోజు సంవత్సరం గడిచేలోపు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించింది. సిలిండర్లు ఫెసిలిటీ 500లకు సిలిండరు ఫెసిలిటీ కల్పించింది. రైతాంగానికి రుణమాఫీ చేసింది. 4 విడతలుగా చేశారు. తప్పిపోయినటువంటి వ్యక్తులు ఉంటే కూడా 5వ విడతలకు పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉంది. ఇంకా ఇది 5 సంవత్సరాల ప్రభుత్వం కనుక సంవత్సరమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ స్కీమ్లన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఎక్కడ కూడా ఎవరు తప్పిపోకుండా ఈ లబ్ధిదారులుగా చేకూర్చడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విజయం, రేవంత్ రెడ్డి గారి విజయం అని తెలియజేస్తా ఉంది.